సినిమా అంటే ప్యాషన్, డాన్స్ అంటే ఎనర్జీ, స్టైల్ అంటే అల్లు అర్జున్. ఒక సాధారణ నటుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి నేడు పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్నాడు బన్నీ. 2003లో గంగోత్రితో వెండి తెరకు పరిచయమైనప్పుడు లుక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తనలోని లోపాలను సరిదిద్దుకొని మరుసటి ఏడాది ఆర్యాతో సంపూర్ణంగా రూపాంతరం చెందాడు. వన్ సైడ్ లవర్ పాత్రలో సుకుమార్ తీర్చిదిద్దిన ఆర్య పాత్ర బన్నీని యూత్ ఐకాన్ గా మార్చేసింది. కేవలం నటనపైనే కాకుండా తన డాన్స్ మరియు మేనరిజమ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టైలిష్ స్టార్గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకున్నాడు. కెరియర్ ప్రారంభం నుంచే ప్రయోగాలకు సిద్ధపడటం బన్నీ స్పెషాలిటీ. దేశముద్రు కోసం తెలుగు తెరపై మొదటిసారి 6 ప్యాక్ బాడీని పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒకవైపు మాస్ సినిమాలతో అలరిస్తూనే మరోవైపు వేదంలో కేబుల్ రాజు వంటి ఎమోషనల్ పాత్రలతో తనలోని వర్స్టైల్ యాక్టర్ను నిరూపించుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలు అతడి బాక్సాఫీస్ స్టామినాను పెంచితే, రుద్రమదేవిలో గోనగన్న రెడ్డిగా తెలంగాణ యాసలో పలికించిన సంభాషణలు అతడి అంకిత భావానికి నిదర్శనంగా నిలిచాయి. కమర్షియల్ సినిమాల్లో అల్లు అర్జున్ సాధించిన విజయాలు టాలీవుడ్ మార్కెట్ పరిధిని విస్తరించాయి. రేసుగుర్రం, సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో తన మాస్ పవర్ చూపించిన బన్నీ అలవైకుంఠపురంలో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాశాడు. రక్తపాతం లేకుండా కేవలం వినోదం, స్టైలిష్ పర్ఫార్మెన్స్తో ఈ చిత్రం సాధించిన వసూళ్లు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. కేరళలో కూడా తన సినిమాలతో భారీ మార్కెట్ను సంపాదించుకుని మల్లు అర్జున్గా అక్కడి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం అందరికీ విదితమే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రేస్ చిత్రం అల్లు అర్జున్ కెరియర్లోని అతిపెద్ద మైలురాయిగా నిలిచింది. పుష్పరాజ్ పాత్రలో ఆయన చూపించిన నటన, మేనరిజమ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాయి. ఈ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు. దీని కొనసాగింపుగా వచ్చిన పుష్ప 2 దాదాపు 1500 కోట్ల వసూళ్లను సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లింది. కేవలం 21 సినిమాల ప్రయాణంలోనే ఈ స్థాయి విజయాలు అందుకోవడం ఒక అద్భుతం. చిరంజీవి విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన బన్నీ నేడు పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ ను శాసించే స్థాయికి ఎదిగారు. సినిమా పట్ల ఉన్న ప్యాషన్, అంకిత భావం అతన్ని ఐకాన్ స్టార్ గా నిలబెట్టాయి. ప్రస్తుతం అట్లీతో రాకా సినిమాతో పాటు లోకేష్ కనగరాజు వంటి దర్శకులతో చేయబోయే ప్రాజెక్టులు ఇంటర్నేషనల్ లెవెల్లో అంచనాలను పెంచుతున్నాయి. నటనతోనే కాకుండా హైదరాబాద్లో అధునాతన మల్టీప్లెక్స్ వంటి సదుపాయాలు తీసుకురావడం ద్వారా సినిమా పట్ల తనకున్న ప్రేమని చాటుకుంటున్నారు. కృషితో అసాధ్యం ఏదీ లేదని నిరూపించిన అల్లు అర్జున్ ప్రయాణం రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తి.